నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు 9న తొలి దశ ఎన్నికలు భారీగా ఖాతాలైన నామినేషన్లు స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పార్టీల ఫిరాయింపులు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం భారీ నజరానాలు వైసీపీ తరపున ఎన్నికైన అభ్యర్థి పార్వతీబాయి వైసీపీ అరాచకాలు దాడులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్సీ దొరబాబుపై దాడిని ఖండిస్తున్నామన్న టీడీపీ నేతలు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద డబ్బు కలకలం పత్రాలు లేని కారులో ₹1 కోటి నగదు స్వాధీనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో నామినేషన్ల ప్రక్రియ స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో ప్రశాంతంగా ముగిశాయి. కాగా నేడు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఇక ఇదే అంశంపై నామినేషన్ల మద్దతుదారులతో మా V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి ఫేస్ టు ఫేస్. లక్ష్యం సమాజం ఆలగడ్డ రిపోర్టర్ దర్శన్ అల్లంకల్లు చాగలమరి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయం దగ్గరలో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనగా జనవరి 2021 29 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు 31వ తేదీ కావున ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు ఈరోజు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈరోజు ఈ నామినేషన్ దాఖలు చేసి వచ్చిన వారితో మనం అడిగి తెలుసుకున్నాం. మీరు ఏ పార్టీ నుంచి మద్దతుదారులు వచ్చారు? వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా మీరు నామినేషన్ వచ్చారు కదా, రేపు పొద్దున మీరు గెలుపొందితే మీ ఎటువంటి అభివృద్ధి చేస్తారు మీ వార్డు? కానుక ఇళ్ళ పట్టాలు నవరత్నం పూర్తిగా ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేపిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంపై చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అరాచకాలు దాడులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేత ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై యాదమర్రిలో రాళ్లతో దాడి చేసి వైసీపీ గుండాలు నాయకులను వెంటనే అరెస్టు చేయాలని మండిపడ్డారు. బాగా సక్రమంగా జరిగింది. ఈ రెండు సక్రమం మనకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు సుమారు ఒక 500 మంది ఆ ఎంపీడీఓ ఆఫీస్కు 3 పక్కల కూడా చేరి పక్క నుంచి వచ్చినా ఎవరు వచ్చినా అటాక్ చేసేది మొదలుపెట్టారు. అందులో భాగంగా పెరియంబాడి ఓసీ లేడీకి వచ్చింది. అక్కడ ఒక ఎస్సీ మహిళ కుమారిని ఆమె వచ్చి నామినేషన్ వేసేదానికి వస్తే వాళ్ళ హస్బెండ్ దినేష్ అని ఆయన్ని ఒక డస్టర్ కారులో ఆయన కిడ్నాప్ చేసుకొని పోవడం జరిగింది. దాన్ని మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం. ఈ మాదిరి కిడ్నాప్ చేసుకుని పోయినారు, ఇమ్మీడియట్గా ఆయన కానీ వస్తే మేము ప్రపోజల్ ఉన్నారు నామినేషన్ వేయాలని పెట్టాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రపోజల్ ఎవరైనా ఉంటే మేము ఎక్కించుకొని వస్తాము, మీరు నామినేషన్ చేస్తున్నారు అని చెప్పి ఆ ప్రపోజల్ను తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు పోతా మమ్మల్ని వాళ్ళ ఆ క్యాండిడేట్ ఇక్కడ మేము ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారో నామినేషన్ వేసేదానికి ఒక 4 అక్కడ క్యాండిడేట్లు ఉంటే వాళ్ళల్లో కూడా ఆ కుమారి అనే ఆమె పైన వేయకూడదు, ఎస్సీ లేడీ ఆమె వేయకూడదు అనే దౌర్జన్యంతో అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మేము ఉండే స్పాట్కు రావడం జరిగింది. అక్కడ దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని పోలీసుకి చెప్తే వాళ్ళు ఒక జీపు పోతా ఉంది, మా వెనకాల రండి అని అన్నారు. వెనకాల పోతా ఉంటే జీపును ముందు పోయిన గ్యాప్ వదిలేసి అందరూ రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి వస్తే మేము నేరుగానే పోతా ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళు కర్రలు రాడ్లతో మా పైన అటాక్ చేసేదని చేశారు. అప్పుడు మా డ్రైవర్ కొంచెం చాకచక్యంగా కొంచెం పక్కకు తీసుకొని నేరుగా పోయి వాళ్ళకు వదిలి లోపల పోయి నామినేషన్ వేయడం జరిగింది. ఇది నిన్నటాల నుంచి జరుగుతూ ఉంది. నిన్న 14 ముస్లిం కండిగా అనే దాంట్లో సుబ్రహ్మణ్యం అనే ఆయన్ని కూడా నామినేషన్ చేయకుండా ఆయన రికార్డ్స్ కూడా తీసుకొని పోవడం కూడా జరిగింది. ఇదన్నీ కూడా
అక్కడుండే ధనంజయ్ రెడ్డి ఇంతకుముందు ఎక్స్-ఎంపీపీ, ఇంకా కరుణాకర్ అని ఈ పెరియంబాడిలో కంటెస్టింగ్ క్యాండిడేట్, ఆయన వాళ్ళిద్దరూ వాళ్ళ మనుషులను పెట్టి నిన్న నుంచి ఎవరు నామినేషన్ వేసినా వాళ్ళకు అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అని చెబితే నేను అక్కడికి పోయి ఆ నామినేషన్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తామని పోతే సెక్యూరిటీ కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో నా కారులో ఎక్కించుకొని వాళ్ళ మండల ఆఫీస్ కాడికి ఎలక్షన్ ఏదైతే మరి నామినేషన్ చేస్తారో ఆడికి పోయి వదలదామని పోతే వాళ్ళందరూ కూడా అటాక్కు రావడం కూడా జరిగింది. దీన్ని మరి అక్కడ ఈ 3 రోజులుగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే 26లో 20 నామినేషన్లు 20 పంచాయతీలకు నామినేషన్లు వేయడం జరిగింది. ఈ 6 పంచాయతీలు వాళ్ళు ఇంకా నామినేషన్లు రాస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఒక మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు అని ఈ సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తాడు. అక్కడ షామేనా అది ఎంత ఉందంటే మోర్ దాన్ కిలోమీటర్ ఉంది ఎంపీడీఓ ఆఫీస్కి ఆడికి అందరూ కూడా వచ్చి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా కొట్టి అక్కడ ఒక కారు, ఒక వ్యాన్, ఒక 20 మోటార్ సైకిళ్ళు కొట్టడం కూడా జరిగింది. అవి చేసింది మొత్తం కూడా అక్కడ సీసీ కెమెరా ఉంది, సీసీ ఫుటేజ్ కూడా ఉండాలి మా దగ్గర. దాన్ని కూడా మేము పోలీసు కూడా సబ్మిట్ చేస్తాం. తప్పకుండా కూడా ఇప్పటికే దాన్ని వైరల్ అయి ఉండదు మొత్తం సోషల్ మీడియాలో కూడా. అది అక్కడ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వైరల్ అయి ఉండదు. ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళు నిన్నటి నుంచి చేస్తున్నారు. ఆ ఎస్సీ లేడీని ఏపించేదానికి నేను అక్కడికి పోతా ఉంటే రోడ్డుకు అడ్డంగా నిలబడినప్పుడు నేను పక్కకు పోతే దాన్ని పరిగెత్తా వచ్చి కొట్టి మరి నా కారును డ్యామేజ్ చేయడం జరిగింది. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశారు కానీ మా కారు ఈరోజు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల పరిధిలోని నల్లమోతువారిపాలెం గ్రామంలో ఒక దివ్యాంగులు అయిన వాలంటరీ విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఎంతో దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లరామయ్య తెలిపారు. కర్లపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్లరామయ్య మాట్లాడుతూ 29న వాలంటరీ మౌలాలి తండ్రిని వార్డు మెంబర్గా పోటీ చేయమని ఒక పార్టీ వారు అడగడం జరిగిందని, దానిని మౌలాలి తండ్రి ఏదో ఆవేశంలో వాలంటరీ వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడటం జరిగిందని చల్లరామయ్య తెలిపారు. ఇదే విషయాన్ని అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వాలంటరీ మౌలాలికి తెలియజేయడం జరిగిందన్నారు. వెంటనే దీనిని రాజకీయంగా వాడుకోవడానికి మరొక పార్టీ వారు మీడియాను పిలిచి ఇక్కడే ఏదో జరిగిందని హడావుడి చేశారని, ఈ సంఘటనపై అధికార పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, దయచేసి రాజకీయాల కోసం దివ్యాంగులను వాడుకోవద్దని చల్లరామయ్య విజ్ఞప్తి చేశారు. అయ్యా మీ ఇంట్లో వాలంటీర్ పోస్ట్ ఇచ్చాము, మీలాంటి వాళ్ళు రాజకీయంగా ముందుగా ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొనల్ని నాన్నని అడుగుతూ జరిగితే, మొనల్ని నాన్న అయితే వాలంటీర్ పోస్ట్ మాకు అంత అవసరం లేదు, ఇచ్చే 5,000 రూపాయలు అదొక ఉద్యోగమా, కాబట్టి దానికి రాజీనామా కూడా చేపిస్తాను నా కొడుకుతో అని మొనల్ని నాన్న అంటాం జరిగిందంట. అయితే వెంటనే మొనల్ని అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి సంస్థలు పిలిచి, మొనల్ని మీ నాన్నగారు మీ వాలంటీర్ పోస్టు రాజీనామా చేపిస్తానని అంటున్నారు, మీ నాన్న వార్డుకి పోటీ చేయమని చెప్పి అడుగుంటే మీ నాన్న ఇలా అంటున్నారు, ఒకసారి మీ నాన్నతో ఒకసారి మాట్లాడరా అని చెప్పి మొడాలితో చెప్తే, మొడాలి అదే బాధతో ఇంటికి వెళ్ళి ఆ నాన్న అడిగాడంట, నాన్న నువ్వు నా వాలంటీర్ పోస్ట్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు, ఏముంటే నువ్వు పోటీ చేస్తానంటే చేస్తానని చెప్పు, లేకపోతే నేను చేయలేదని చెప్పాలి తప్ప నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు నాన్న అని చెప్పి మొడాలి ఆ నాన్నగారితో వాదన పెట్టుకొని తనకు కొంచెం బాధపడి ఇంట్లోకి వెళ్ళి తడిపేసుకొని మంచమే పడుకోవడం జరిగింది. దీన్ని ఇతను ఏదో మా వికలాంగుడు మొడాలి ఏదో చేసుకున్నారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ నాన్న కొంచెం చడావులు చేసేసి తలుపులు పడగొట్టి తనని తీసుకోవడం జరిగింది. తర్వాత పక్కన ఉన్న కొంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నాయకులు మోనాలి గారికి వచ్చి నేను ఉద్యోగం పోస్టులు తీసేస్తానని చూస్తున్నాను, మీ నాన్న పోటీ చేయనని చూస్తున్నాడు, అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనసులో పెట్టుకొని నీ వికలాంగులుగా ఇచ్చిన వాలంటీర్ పోస్టులు తీసేస్తానని చెప్పి కొంతమంది ఒత్తిడి చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిన్ను ఎలా అన్నారు అలా అన్నారని చెప్పి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్న సంస్థల మీద కొంతమంది పార్టీ నాయకుల మీద చెప్పమని చెప్పి కొంతమంది ఒత్తిడి చేస్తాము జరిగిందంట. ఈరోజు మా వికలాంగుడు చూస్తున్నాడు, మా నాన్నకి నాకు వాదం జరిగింది, మా నాన్నకి నాకు గొడవ అయింది, నేను ఇంట్లోకి వెళ్ళి తలపేసుకోవడం జరిగింది. తర్వాత కొంతమంది మీడియా మిత్రులు వచ్చేసారు, మళ్ళీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వచ్చేసి మమ్మల్ని కొంచెం ఇబ్బంది చేసి నన్ను ఆ రకంగా ఈ రకంగా చెప్పమని చెప్పి నన్ను చెప్పేగలిగి నాకు మనసుకి నాకు అర్థం కాక నా ఉద్యోగం పోయితేమో నా వాలంటీర్ పోస్ట్ పోయితేమో అని చెప్పేసి ఆ దుఃఖంతో నాకు భయంతో వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని విషయాలు నేను చెప్పుకున్నాను.
దానికి నేను ఎందుకు చెప్పానని ఈరోజు నేను ఆలోచించుకుంటే నిజంగా ఈ రోజున ప్రభుత్వము ఈ రోజున నిరుద్యోగంగా ఉన్న నా వికలాంగతనాన్ని చూసి కూడా ఈరోజు ఉద్యోగాన్ని నా పాలన పోషించి ఈరోజు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించింది. నేను తప్పుగా మాట్లాడాను. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు అనపోయినా కూడా కొంతమంది వ్యక్తులు చెప్పిన వల్ల నేను అర్థం చేయదని చెప్పేసి తను ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ రోజున వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నిరుద్యోగంలో ఉన్న ఎంతోమంది పేదలకు కూడా ఉద్యోగాలు పెట్టడమే కాకుండా ఆ భాగంలోనే వికలాంగులకు కూడా 10% వికలాంగులకు కూడా ఈరోజు వాలంటీర్ పోస్టులు ఇచ్చి ఈరోజు మాకు వికలాంగులకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు కల్పించాడు. దయచేసి చూస్తాను, రాజకీయ నాయకులుగా ఈ రోజున వికలాంగులను కూడా అడ్డు పెట్టుకొని ప్రభుత్వం మీద ఏదో బొట్టు కొట్టాలని చెప్పేసి కొంతమంది పార్టీ నాయకులు ఇలా వికలాంగులను అడ్డు పెట్టుకొని మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాము. తప్పకుండా భవిష్యత్తులో వికలాంగులను పెట్టుకుని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మా వికలాంగులందరం కూడా ఎవరు ఈ రూపంగా మమ్మల్ని అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో మొదటి విడత ఎన్నికలో భాగంగా నల్లమాడ మండలంలో వైసీపీ అభ్యర్థి పార్వతీబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లమాడ మండలంలో కొత్తగా ఏర్పడిన కొండ కింద తాండా పంచాయతీ వైసీపీ పార్టీ తరపున పార్వతీబాయి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అధికారులు ఆమెని ఏకగ్రీవంగా అయినట్లు తెలిపారు. పార్వతీబాయి ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమను నమ్మి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తప్పక గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని పార్వతీబాయి ఆమె భర్త మాంగ్య నాయకులు పేర్కొన్నారు. గ్రామము మా ఊరు గ్రామము అంత ఏకంగా, ఎందుకంటే బాగా కట్టుబాటుగా అందరూ బాగా స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో మా తాండా అందరూ సహకరించి మా మీద నమ్మకంతో ఏకగ్రంగా చేసినారు. సర్పంచ్గా ఏకగ్రంగా చేసినారు. ఊరు కొండకింద తాండా పంచాయతీ సపరేట్ అయిన వల్ల బాగా డెవలప్ అవుతుంది నమ్మకంతో ఇక అందరూ సహకరించి మాకు సర్పంచ్గా చేసినారు. ధన్యవాదాలు. స్థానిక ఎన్నికలు వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీ ఫిరాయింపులు కొనసాగిస్తున్నారు. ఆలగడ్డలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో చాగలమర్రిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వీరందరికీ భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేము వచ్చినాము అప్పుడే ఇంటికి వచ్చినారు. మరి ఏమైంది? మళ్ళీ వెళ్ళిపోయినారు. 3 రోజులు టైం ఉంది. హడావిడి ఎక్కువ అయిపోయింది. అది కాక షుగర్ పేషెంట్లు మా భార్య టౌను గతంలో భూమా కుటుంబంకి ఇప్పుడు ఏ విధంగా ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు పెద్దలాలయ్య అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా 30-40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని మమ్మల్ని
నమ్మి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మా దగ్గరికి వచ్చినందుకు ప్రజల తరపు నుంచి మనం ప్రశ్నించాలా, అరాచకాలు అక్రమాలు కూడా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ గ్రామము చాగల్మరి బాగుపడాలంటే సరైన నాయకత్వం ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా 40 కుటుంబాలు రావడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళని స్వాగతిస్తూ, అదేవిధంగా వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏమున్నా భూమా కుటుంబము, భూమా కార్యకర్తలు మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి ఆయనకి హామీ ఇస్తూ, మాటిస్తూ, మరి అదేవిధంగా వీళ్ళకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ చాగల్మరి బాగుపడాలని కష్టపడాలని చెప్పి కూడా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఏపీ కమిషనర్ నిమ్మగడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ సలహాదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని రాష్ట్ర గవర్నర్కి లేఖ రాయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కావాలనే ప్రజా ప్రభుత్వంపై నిమ్మగడ్డ విషయం చిమ్ముతున్నారని ఏకైక సంఘం ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సయ్యద్ నూరుద్దీన్ మండిపడ్డారు. అనంతరం వైసీపీ పార్టీ గౌరవ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. చాలా ఆవేదనతో మీ దగ్గరకు వచ్చి ముస్లిం రైట్స్ అనేది రాష్ట్ర అధ్యక్షుడు కానీ ముస్లిం సమాజం తరఫున నేను దాన్ని ఖండిస్తాను. నాకు సివిల్ సొసైటీ ఆల్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్. ఆయన మీద నేను కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు మాకు ఎంతో గౌరవనీయులు, మీరు సలహాదారుగా ఉండి చాలా ఆవేదనతో మీ దగ్గరకు వచ్చి ముస్లిం రైట్స్ అనేది రాష్ట్ర అధ్యక్షుడు కానీ ముస్లిం సమాజం తరఫున నేను దాన్ని ఖండిస్తాను. నాకు సివిల్ సొసైటీ ఆల్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్. ఆయన మీద నేను కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు మాకు ఎంతో గౌరవనీయులు, మీరు సలహాదారుగా ఉండి చాలా ఆవేదనతో మీ దగ్గరకు వచ్చి ముస్లిం రైట్స్ అనేది రాష్ట్ర అధ్యక్షుడు కానీ ముస్లిం సమాజం తరఫున నేను దాన్ని ఖండిస్తాను. నాకు సివిల్ సొసైటీ ఆల్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ప్రశాంతంగా నామినేషన్లు ముగిశాయి. టీడీపీ మద్దతురాలుగా కృష్ణవేణి స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. వారితో మన V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండ సాయి ఫేస్ టు ఫేస్. సమాజం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ వల్లంకొండ చాగలమర్రి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. అదేవిధంగా ఈ నెల అంటే జనవరి 2021 29వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలయ్యి ఈ నెల 31వ తేదీ ముగియనుంది. అదేవిధంగా 20 గంటలు అంటే 4:30 టైం అయింది, 5 గంటలకల్లా ముగియనుంది. ఈరోజు ఇక్కడ టీడీపీ మద్దతురాలుగా పోటీ చేస్తున్న నామినేషన్ దారి మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీరు టీడీపీ మద్దతురాలుగా నామినేషన్ చేశారు కదా, గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేయాలి? శ్రీ భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి వారి ఆశీస్సులతో, భూమా అఖిలప్రియ గారి ప్రోత్సాహంతో ఈరోజు నేను పోటీ చేయాలనుకున్నాను. అలాగే మాజీ సర్పంచ్ అన్సర్ భాషా గారితో పోటీ ప్రోత్సాహంతో ఇందులో దిగాను. ముఖ్యంగా ఏమంటే గ్రామ అభివృద్ధి చేయాలి, డ్రైనేజీ, రోడ్స్, తాగు లేకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా పోటీ చేశారు? చేశారు, మా నాన్నమ్మ చేశారు. ఫస్ట్ ఎంపీపీగా చేశారు, తర్వాత జెడ్పీటీసీగా కూడా చేశారు. సమాజం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ వల్లంకొండ చాగలమర్రి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలో స్థానిక గ్రామ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఎలాంటి అప్రతాలు లేకుండా బస్సులో అక్రమంగా తరలిస్తున్న 1,10,00,000 డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే సత్యనారాయణ, శ్రావణ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు నుంచి కృష్ణా జిల్లా నూజివీడుకు నగదు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా భూమి అమ్మి డబ్బు తీసుకెళ్తున్నామని సత్యనారాయణ, శ్రావణ్ పోలీసులకు చెప్పారు. మొత్తం 16 ఎకరాల 20 గుంటల భూమిని ఎకరం 10 లక్షలకు అమ్మినట్లు వారు తెలిపారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడం, పొంతన లేని సమాధానం చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి డబ్బును సీజ్ చేశారు. అలాగే వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పెద్ద మొత్తం డబ్బు పట్టుబడడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డబ్బు ఎన్నికల కోసం తరలిస్తున్నారా లేక హవాలా డబ్బా అనే కోణంలో చిల్లకల్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా అప్పటి వరకు తమతో పాటు బస్సులో ప్రయాణించిన వ్యక్తుల వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. పోలీసులు సైతం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చూసి షాక్ కు గురయ్యారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ పరిధిలో పోలియో చుక్కలు వేయడం విజయవంతమైందని డాక్టర్ కిరణ్ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విజయశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ వసంత వీరరాఘవయ్య, డాక్టర్ కిరణ్ పాల్గొని ప్రారంభించారు. పోలియో చుక్కలు వేయడం ద్వారా అంగవైకల్యాన్ని చిన్నతనం నుండే నిర్మూలించవద్దని తహసీల్దార్ తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, కమిటీ చైర్మన్ డాక్టర్ పూర్ణానంద్, డాక్టర్ సురేంద్రనాథ్, సూపర్వైజర్ కె నాగేశ్వరరావు, ఎల్లయ్య, సిఓ లక్ష్మి, ఎన్ఓ సుజాత పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు మూర్తి వెంకటరమణారావు గారు, శివశంకర్ ప్రసాద్ గారి దంపతుల్ని దుశ్శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో మేము చూడలేదు. ఇప్పుడు ఈ విధంగా ఆయన పూలమాల వేసి ఆ రోజున గుర్తునిస్తున్నారు. వేరు నాగార్జున గారు, వేమూరు శాసనసభ్యులు దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు. తర్వాత చిన్ననాటి మిత్రులు ఏ పార్టీ సభాధ్యక్షులు పెద్దలు గౌరీశంకర్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు సోదరులు నాగార్జున గారికి, మరో ముఖ్య అతిథి నాన్నగారు మల్లికార్జున గారికి, యూనియన్ నాయకులకు, అలాగే మా బుజ్జికి, ఈనాటి పదవి విరమణ చేస్తున్నటువంటి మిత్రులు ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రసాద్ యొక్క పదవి విరమణ ఆయన సన్నిహితులందరూ కూడా రావడం జరిగింది. ఒక మంచి స్నేహశీలి, తన విధి ధర్మాన్ని ఎక్కడా కూడాను డివేట్ కాకుండా తన విధులు నిర్వహిస్తూ ఒక ఉత్తమ వార్డెన్గా అనేక పర్యాలు అవార్డు పుచ్చుకున్నటువంటి ఒక క్రమశిక్షణ తోటి విధులు నిర్వహించేటువంటి వ్యక్తి. ప్రసాద్కి నాకు నేను 86లో డిగ్రీ పూర్తి చేసి రావటంగానే రాజగోపాలరావు, మైనేని రాజగోపాలరావు గారు రోటరీ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఆ రోజు నేను రేపల్లె రోటరీ సెక్రటరీగా ఉండేవాడిని. ఆ టైంలో ఒక మంచి మెగా ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రసాద్ మేమంతా కలిసి రాజగోపాలరావు గారి యొక్క ఆధ్వర్యంలో.
ఒక నెల అటు ఇటుగానే వెంటనే అప్పుడు ఈ మండలం రావటం, మండల ప్రెసిడెంట్ కానీ రాజకీయాల్లోకి రావటం, ప్రసాద్కి ఏమో ఉద్యోగం రావటం, ఆనాటి నుంచి మరి వృత్తిపరంగా కానివ్వండి ఇతర అంశాల్లో అనేక సంఘాలు అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినటువంటి, కలిసి ప్రయాణం చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా సహజంగా ఏ ఉద్యోగస్తులైనప్పుడు కూడాను ఉద్యోగ నియామక పత్రం పొందుతున్న రోజే ఏ రోజు మనం రిటైర్ అవుతామో వాళ్ళకి కరెక్ట్గా డేటా వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. ప్రొసీజర్ కోర్స్ అలాంటివి. సో ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో మరి అంటే ఈ ప్రసాద్లో ఉన్నటువంటి ఆ వర్క్ డెడికేషన్షిప్ ఎలా ఉంటుందనే దానికి హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నామంటే సహజంగా ఆ ప్రాంతాల వార్డెన్ హాస్టల్ ప్రిన్సెస్ కానీ అలా కాకుండా మన దగ్గర మన హాస్టల్ రాజంపేట తాలూకాలో విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం నిర్వహించారు. ఈ నూతన విశ్వ బ్రాహ్మణ ఎన్నికలో రాజంపేట వాసంగి నగర విశ్వనాథ ఆచారి 119 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నిక తిరుపతి విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలచే నిర్వహింపబడినది. ఈ సందర్భంగా నగరం విశ్వనాథ ఆచారి మాట్లాడుతూ రాజంపేటలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన రాయలసీమ ఐక్యవేదిక కన్వీనర్ చేజర్ల మనోహర్, ఎన్జీఆర్ రాజ విశ్వకర్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్ బాలాచారి, నేతాజీకి మల్లికార్జున ఆచారికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు. 9న తొలి దశ ఎన్నికలు, భారీగా దాఖలైన నామినేషన్లు. స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పార్టీల ఫిరాయింపులు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం భారీ నజరానాలు. వైసీపీ తరపున ఎన్నికైన అభ్యర్థి పార్వతీబాయి. వైసీపీ అరాచకాలు, దాడులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్సీ దొరబాబుపై దాడిని ఖండిస్తున్నామన్న టీడీపీ నేతలు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చెక్పోస్ట్ వద్ద డబ్బు కలకలం. పత్రాలు లేని కారులో ₹1 కోటి నగదు స్వాధీనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.